మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మీకురి మీ కుటుంబాలకి మాకు సమస్తానికి జ్ఞాపకం చేసుకుని ఊపిరినిచ్చి వారిని ఆరోగ్యాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవదేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మరి జపనీయ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు అని చెప్తున్నాడు. అంటే జీవమగలిగిన యెహోవాకి రహస్యమైనది ఏమీ లేదు దేవుని పిల్లరా. అంటే మనమైతే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతాం దేవుని పిల్లరా. మన హృదయంలో దేవుని పిల్లరా ఏదుందో, ఏ సమయానికి మనం ఎలాంటి పనులు చేస్తామనేది కూడా అది దేవుని వశంలో ఉన్నది. ఆయన మన హృదయంలోకి తొంగి చూసినప్పుడు దేవుని పిల్లరా నిజంగా ఆయనకు రహస్యమైన ఏమీ లేవు గనుక దేవుని పిల్లరా, యథార్థమైన జీవితం, యథార్థమైన ఆలోచన, యథార్థమైన మనస్తత్వం కానీ మనము కలిగి కానీ బ్రతికితే దేవుని పిల్లరా ఆయనకు రహస్యమైన ఏమీ లేవు గనుక మనము కూడా ఒకటి లోపల పెట్టుకొని ఒకటి బయటికి మాట్లాడే వారేముగా ఉండక యథార్థ పరులుగా దేవుని ఎదుటి ఉండే మనస్తత్వం భూమి మీద మనందరికీ దయచేసినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీకు రహస్యమైన భూమి మీద ఏమీ లేవు నా తండ్రి నైనా. కనుక ఇదిగోనైనా అననయ్య సబేరా కూడా నా తండ్రి నైనా, ఇదిగోనైనా రహస్యంగా నా తండ్రి నీకు తెలియ అనుకోని నైనా ఇస్తామన్న ఇవ్వకుండా తండ్రి ఇంట్లో దాచుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రమాదానికి గురయ్యారు తండ్రి. మేము కూడా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడితే తండ్రి నీకు సమస్తము తెలుసు కనుక మా మీద నీకు కోపపడు దేవుడు అయ్యున్నావు కనుక మేము కూడా నా తండ్రి నీకు సమస్తం తెలుసని నీ ఎదుట యథార్థపరులుగా భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ నా తండ్రి తెలుసుకొని యథార్థంగా బ్రతకడానికి శక్తిని అనుగ్రహించమని ఆ యథార్థతలో నీవు చూసినప్పుడు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదింపబడే పిల్లలుగా మేము మారిపోవునట్లు సహాయం అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.